ఇక్కడ చూడవచ్చు మీరు ఓల్డ్ వార్ 1 మూలాన 1914 to 1918 మూలాన కన్స్ట్రక్షన్ అయిపోయింది. తర్వాత 1918లో స్పానిష్ ఫ్లూ మూలాన చాలామంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్స్ చనిపోయారు. దానిలో ఇది కూడా ఎఫెక్ట్ అయింది. ఇదిగోండి, స్కిల్డ్ మ్యాషర్స్, ప్లాస్టర్స్, టైలర్స్ స్పెషల్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఇండియా నుండి తీసుకొచ్చారు కాబట్టి అది. సో ఏమైందంటే 1926లో అతని కూతుర్ని తీసుకురావడానికి యూరోప్ వెళ్తే ఇది ఇక్కడ లిఫ్ట్ పెడతాకి, సో ఫస్ట్ ఇన్ ద మలేషియాలో లిఫ్ట్ పెడతాకి దాన్ని తీసుకురావడానికి కమిషన్ చేయడానికి వెళ్ళాడు. వస్తా లిస్బన్లో ఆగి ఒక నిమోనియా వచ్చి పాస్ అయ్యాడు అనమాట. అది. సో తర్వాత కూతురు కొడుకు ఇప్పుడు వెనకకు రాలా. సో ఆమె భార్య అమ్మేసింది ఒక హ్యారిజన్స్ అండ్ క్రాస్ఫీల్డ్ లండన్ బేస్డ్ యూకే బేస్డ్ కంపెనీకి. ఆ కంపెనీకి కూడా దీన్ని కంప్లీట్ చేయాలని ఉద్దేశం లేదు, వేస్ట్ ఆఫ్ మనీ, అనవసరంగా ఎందుకని చెప్పేసి అలా వదిలేసింది. చూడండి, ది ఆర్కిటెక్చర్ ఎక్కడి నుండి ఇన్స్పైర్ అయ్యారని చెప్పేసి. సో ది ఆర్కిటెక్చర్ స్టైల్ ఆఫ్ కిలా సోసింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రోమన్, మోరిష్ అండ్ ఇండో సరసనిక్ ఏరియాస్. దీనికి ఏంటంటే సెక్రటరీ సుల్తాన్ అబ్దుల్ సమాద్ బిల్డింగ్ అండ్ హైకోర్ట్ బిల్డింగ్స్ ఇన్ కౌలాలంపూర్, ముఘల్ హౌస్ షూస్ ఆర్చెస్ ఓవర్. అది ముఘల్ సామ్రాజ్యం 1930s. ఇది చూడండి, fascinated by the Hindu religion and the Indian architecture, especially the imposing colonial buildings in Madras. On the top of hiring 70 skilled workers, most of the raw materials used in decorative parts of the castle has dug bath good white egg white అంటారు చూసారా, బాత్ది, ఇసుక, చాకు, బ్రౌన్ షుగర్ అండ్ హనీ. మళ్ళీ ఎటువంటి మేకులు మెటలు కూడా యూజ్ చేయలేదంట. అది చూడండి కింద, హెవీలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ ట్రైన్ టెర్మినస్ అని ఉంది. సుల్తాన్ అబ్దుల్ సమాద్ బిల్డింగ్, ఇదే మెర్డేకా స్క్వేర్ అంటే. థర్డ్దేమో జమైక్ మాస్క్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, మనం ఆల్రెడీ పుత్రజయాలు వెళ్ళాను చూసారా అక్కడికి. అదే ఐపో రైల్వే స్టేషన్, బిఫోర్ బ్లాగ్లో ఉందా చూపించాను. ఇది చిన్న బాల్కనీ, ఇదిగోండి ఇక్కడ నుండి వ్యూ బయటికి. ఇది ఇంకోటి, దాని కాకుండా మళ్ళీ దీనికి లివింగ్ రూము, ఇంకో వ్యూ అనమాట. దీనికి ఆ టేప్ కూడా ఇంకోటి ఉంది, చాలా దారులు పెట్టాడు. సో చూడండి ఇది ఎలా పెట్టాడు ద్వారం. మామూలుగా ఇది ఒకటి, మళ్ళీ దానికి పైకి చూడండి ఇలా అసంపూర్తిగా వదిలేసాడు. కథ మొత్తం గబ్బలాలు తిరుగుతున్నాయి. ఇది ఇక్కడ మళ్ళీ బయటికి ఏదో ఉంది. ఓహో, ఇది ఇక బయటికి అన్నమాట. ఇదే ఆ టేపు నుండి మనం అక్కడ నుండి చూసాం, ఆ ద్వారం నుండి చూసాం. లోపల ఫొటోస్, క్లాక్స్ అన్నీ అప్పటి. అక్కడ ఫోన్ చూడండి, అప్పట్లో ఫోను. ఇది ఇక్కడ చూడండి, గ్రామ్ ఫోన్ రికార్డ్ అంటారు కదా ఇవన్నీ. సో ఇది వచ్చేసి సెకండ్ రూమ్. ఇది రీడింగ్ రూమ్ అంట. ఏమీ లేదు, అంత ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి, మరి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి ఉంది. మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్ బాల్కనీ ముందు. మళ్ళీ ఇక్కడ ఏదో చిన్న పెట్టాడు. మళ్ళీ ఇది మల్టీ పర్పస్ రూమ్ అంట. స్టోర్ రూమ్ కింద, మల్టీపర్పస్ రూమ్ కింద మళ్ళీ దీనికి ఇలా ఇచ్చాడు. సిమెంట్ వేసారు తర్వాత, పోతే రూమ్ అయితే. ఇది మాత్రం అప్పుడు కట్టిందే. అక్కడక్కడ చూడండి కొంచెం పాడైపోతే సిమెంట్తో కలిపినట్టున్న తర్వాత. సరే మళ్ళీ దీనికి ఇది ఇప్పుడే వస్తున్నారు చాలామంది టూరిస్ట్స్. ఇదేంటంటే ఈవినింగ్ 5:30కి క్లోజ్ అనమాట. సో 5కి టికెట్స్ ఇవ్వటం ఆపేస్తారు. సో ఇది ఆ టేబుల్ నుండి వచ్చామా, మళ్ళీ ఇక్కడ చిన్నది ఏదో లోపల రూమ్ లాగా, డ్రెస్సింగ్ రూమ్ లాగా. చూడండి ఆ బొక్కలు అలాగే ఉన్నాయి అన్ఫినిష్డ్గా. ఈ డైనింగ్ హాల్ అంట. డైనింగ్ హాల్కి మళ్ళీ ఇటు పక్కన మళ్ళీ ఇలా పెట్టాడు. మళ్ళీ దీనికి బయటికి ఎగ్జిట్. ఇదిగోండి, ఇది ఇంకో సైడ్ బిల్డింగ్ క్యాజిల్కి. సో ఇది ఎండ్.
ఇక్కడ కూడా ఏదో ఉన్నాయి చూడండి, కింద దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా బాగా పాతపడిపోయి అన్నీ. ఇక్కడ ఏదో ఉండేది అంతకుముందు, మొత్తం పాడైపోయినాయి చూడండి. అక్కడ కూడా ఏదో కడదాకా ట్రై చేసాడు. మనం అటు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఏంటనేది. సో ఇది డైనింగ్ హాల్. దీనికి మళ్ళీ అక్కడ సపరేట్గా అలా ఇచ్చాడు సర్కిల్ కింద. ఇది పైకి వెళ్ళటానికి అనుకుంటా. అది ఇక్కడ స్మిత్ డైనింగ్ హాల్. ఈ బ్యాగ్ వేసుకుని వెళ్ళాలంటే ఒళ్ళు హోనం అయిపోతుంది. ఆ మెట్లు చూడండి ఎలా కట్టాడు, సర్కిల్ తిప్పాడు ఇక్కడ. అప్పట్లోనే ఇంత ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఎంత బాగా కట్టారు చూడండి. పైకి రాగానే ఇలా చిన్న కారిడారు, మంచి టేస్ట్ ఉంది. అది చూడండి దూరంగా ఎలా కనపడుతుందో మొత్తం. ఇదిగోండి మనోడు చేసే ఏదో పని. అరవింద్ దర్శ్ అంట. ఏరా నీ లవ్ ఇంటికాడ పెట్టుకుంటారా, ఇక్కడ పెడతాం ఎందుకు? మొత్తం గోడ నిండా గీసాడు, అదే పెయింట్ వేసాడు. మళ్ళీ ఇది మళ్ళీ లోపలికి ఫస్ట్ రూమ్. పైకి రాగానే ఇది కొంచెం ఫ్లోరింగ్ తర్వాత మార్చినట్టు ఉన్నారు. ఇది లినెన్ రూమ్ అంట, అంటే మొత్తం బట్టలు పెట్టుకుంటారు. ఇది బాగానే ఫినిష్ చేశాడు. మరి వాళ్ళు కట్టారా లేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు కట్టారా కానీ చూడండి ఎంత బట్టలు పెట్టుకుంటాయి. సో మనం బయటికి వెళ్ళిపోతాం. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాం. ఆ మెట్లకి ఫస్ట్ ఫ్లోర్ రాగానే దాని ఎదురు బిల్డింగ్ ఇది. ఇప్పుడు దీనిలోనే ఫస్ట్ రూమ్లోకి వెళ్దాం. చూడండి కారిడార్ మొత్తం స్తంభాలతో పెట్టి ఎలా ఉందో. ఏదో వచ్చింది ఏంది అరుపులు, సైలెంట్గా ఉండండి. చూడండి మొత్తం ఇక్కడ చూడండి పిచ్చి పిచ్చి మొక్కలు వస్తున్నాయి. ఇది ఎదురుగా అంతా కిందంతా వుడెన్ ఫ్లోరు, పైన వెంటిలేషన్ కోసం చూడండి ఆ కిటికీలాగా పెట్టాడు ఆల్ సైడ్స్. ఇక్కడేమో ఆర్కిటెక్చర్ స్టైల్, ఇదేమో గెస్ట్ రూమ్ అంట. కానీ వుడ్ వాడాడు. ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఏదో ఉంది అండర్ గ్రౌండ్కి. ఇది బయట బాల్కనీకి చూడండి. ఫస్ట్ ఫ్లోర్ నుండి కూడా బయటికి క్యాజువల్ బయటికి ఇది చిన్న కారిడారు అంతా పాడైపోతుంది చూడండి, ఎప్పుడుదో కదా. సో ఇక్కడ నుండి వ్యూ ఈ బయటికి నువ్వు ఫ్రంట్ నుండి వెళ్ళకుండా ఇది ఇంకొక దారిలాగా పెట్టాడు చూడండి. అక్కడంతా పాడైపోయి మొత్తం ఆ పైన అంతా పాకుడు పెట్టి సీలింగ్ చూడండి అసలు ఎంత ఎత్తులో కట్టాడు. అసలు ఇది ఒక కోటే క్యాజువల్, దానికి ద్వారాలు కూడా వెంటిలేషన్ కోసం ఫుల్ లైటింగ్. ఇది వచ్చేసి సెకండ్ రూము. ఇది కూడా సేమ్ అలాగే ఉంది. ఇది వచ్చేసి కొడుకు రూమ్ అంట, అది సన్స్ రూమ్ యాంథనీ కోసం, 1915లో పుట్టిన అతని కోసం. అది పైలట్ చనిపోయాడంట అతను సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ఇప్పుడు దానికి ఉందా అలాగే ఈ రూమ్కి కూడా ఇలా ఉండి సపరేట్ కారిడారు, ఇది బాల్కనీ టైపు సపరేట్ బాల్కనీ, మళ్ళీ బాత్రూమ్ అండ్ సీక్రెట్ పాస్వే అంట. ఇదిగోండి ఇక్కడ నుండి మళ్ళీ పడతామో అనేది తెలియదు. చూడండి అసలు మెట్లు ఎంత స్టీప్గా కట్టాడంటే చిన్నపిల్లలు పెట్టుకుని కొడుక్కి అసలు ఎంత స్టీప్గా అంటే పట్టుకుని సైడ్ రైలింగ్స్ పట్టుకుని ఎక్కాలి. ఇది ఇక్కడ నుండి మళ్ళీ బాత్రూమ్ సీక్రెట్ పాస్ కిందకే మళ్ళీ పెట్టాడు.
ఇది మళ్ళీ థర్డ్ రూమ్లోకి వచ్చేసాం. ఇది కూడా అలాగే ఉంది. ఇది కాకపోతే పైన చూడండి కొంచెం ఏదో సెరామిక్ కోటింగ్ ఇచ్చాడు పైన. ఎంత ఈ డిజైన్ కామన్ ఉంది అన్ని చోట్ల, ఈ డిజైన్ కామన్గా పెట్టాడు. ఇదిగోండి ఈ గోడ. కాకపోతే ఈ రూమ్కి పైన కొంచెం పింగాణి కోటింగ్ వేసి డిజైన్ వేసి బ్లూ కలర్ వేసాడు. ఇది వచ్చేసి కూతురు కోసం, అది డాటర్స్ రూమ్ అంట. అదిగోండి, ద బ్లూ ప్లాస్టర్ వర్క్ ఆన్ ది సీలింగ్ వాజ్ కంప్లీటెడ్ అరౌండ్ 1910. ఇదిగో హెలెన్ గోస్ట్ ఈ సెట్ టు హ్యావ్ బీన్ సెటెడ్ బై విజిటర్స్ ఇన్ దిస్ రూమ్. In these accounts, she would emerge for her door for a few seconds and then disappear. She was described as a 6-year-old child with curly hair and wearing a white blouse. This raises a question because Helen left Malaya with her father in 1926 and never returned. ఇది కూతురు రూమ్. ఫస్ట్దేమో గెస్ట్ రూము, సెకండ్దేమో ఇది చూడండి మన దేశీగాళ్ళు చేసే ఏదో పనులు. యువన్ కౌశల్య అంట, కమిల్ ప్రియా అంట. ఇదే మన రాపిచ్చి పుస్తకాలు రాయండి రా అంటే రాయరు, కానీ మీ ఫేస్ల మీద రాసుకుంటారా? ఇలాంటి ఏదో పనులు నేను చేసేది మనోళ్ళే. వచ్చి మీ లవ్ ఉంటే పెట్టుకోండి, అంతేగాని ఇక్కడికి వచ్చి గోడ మీద ఇలాంటి ఓల్డ్ యాక్టర్స్ మీద రాయడం అనేది చూడండి. అసలు అది కమిల్ వర్సెస్ అది కమిల్ లవ్ స్పీడ్ అంటే నీ లవ్ తగలయ్యా. ఇది ఇక్కడే ఎలా ఉందంటే ఇండియాలో మీరు చూస్తే చాలా ప్లేసుల్లో మొత్తం పెంట చేసి ఉంటుంది. సో ఫస్ట్ రూము, సెకండ్ రూమ్ ఏమో కొడుకుది, థర్డ్ రూమ్ ఏమో డాటర్కి, మళ్ళీ ఇక్కడ ఫోర్త్ రూమ్ ఉంది. మళ్ళీ దీనికి సపరేట్ మళ్ళీ దీనికి లేదు, మళ్ళీ పైన ఆర్ట్ వర్క్ ఏమి లేదు. చూడండి ఎన్ని ఉన్నాయో, 1 2 3 4 5 6 తలుపులు గదికి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే వీళ్ళకి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడేమో గాలి వస్తుంది. ఇటువైపు చిన్న బాల్కనీ ఇచ్చాడు. అలాగే ముందు సైడ్ బాల్కనీ ఎదురుగా ఉంది, సైడ్ బాల్కనీ, వెనకమాల బాల్కనీ. ఎదుగోండి స్పైరల్ స్టేర్ కేస్ అంట. దిస్ బేస్మెంట్ రూమ్ కుడ్ ఆల్సో హ్యావ్ బీన్ ద సర్క్యులర్ డార్క్ రూమ్ ఆఫ్ ఫోటోగ్రఫీ మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ అది. ఈ పాస్వే మళ్ళీ క్యాజువల్ బయటికి పెట్టాడు. సో ప్రతి రూమ్కి బాల్కనీ. సో ఇది ఆ పైన చూడండి వెంటిలేషన్ కోసం అప్పట్లోనే. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అంట. 6 తలుపులు, విండోస్ చూడండి. ఇది బాగుంది, మరి వెరైటీగా ఉంది చూడటానికి. తలుపు పైన మరి డిజైన్ కాదు, సర్క్యులర్ డిజైన్ లాగా. విండో పైన డిజైన్ లాగా. ఎంత పెద్ద విండోస్ ప్లాన్ చేశారు, అంతా అన్ఫినిష్డ్. లేకపోతే డోర్లు ఏమైనా ఎత్తుపోయారు. మంచి టేకు లాగా ఉంది. ఇది రెడ్ వుడ్ తెలియదు, కానీ ఇది 2nd ఫ్లోర్. సో మళ్ళీ మనం పైకి వెళ్ళిపోదాం. సారీ, మీ టూ రికార్డింగ్. సో ఇలా పైకి వదిలే ఇలా చేసాం కదా. ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్దాం, ఇంకో ఫ్లోర్కి. దాని మెట్లు చూడండి, అప్పట్లోనే సర్క్యులర్గా తిప్పాడు. సో ఇలా G+2 గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 2nd ఫ్లోర్ రాగానే ఇది చూడండి. ఇది అంతకుముందు ఓపెన్ అనుకుంటా. ఇక్కడ ఇది అడ్డం పెట్టేశారు, మేబీ టూరిస్ట్స్ వెళ్ళి ఏమైనా చూడటానికి ట్రై చేస్తారేమో అని. ఇది ఇలా ఉండి ఇక్కడ చూడండి మళ్ళీ పైకి మళ్ళీ ఓపెన్ స్పేస్గా పెట్టాడు. ఇదేమో మళ్ళీ పైకి వెళ్ళటానికి అనుకుంటా. ఇక్కడ దాకా పెద్ద మెట్లు ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళటానికి చిన్న మెట్లు ఇచ్చాడు. ఇదిగోండి, ఇది లిఫ్ట్ కోసం ప్లాన్ చేశాడంట ఆ రోజుల్లోనే. ఈ స్పేస్ను చూసారా కింద నుండి? ఇదిగోండి, ఇదంతా చూసారా పై వరకు. 1 2 3 4 ఇదంతా గ్రిల్ అంతా లిఫ్ట్ కోసం ప్లాన్ చేశాడంట. అది
దిస్ ఈజ్ లిఫ్ట్ షాప్ ఫర్ ఫుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ ఎలివేటర్ బకెట్ లిఫ్ట్ ఇన్ మలయా. ఇక్కడ కానీ అతను లిఫ్ట్ పెట్టుంటే ఇదే ఫస్ట్ లిఫ్ట్ ఎంటైర్ మలేషియాలో ఫస్ట్ లిఫ్ట్ అయి ఉండేదండి ఇది. సో ఏం చేస్తాం, అతను పోర్చుగల్లో ఆగి చనిపోయాడు. ఇది చూడండి, ఇది మాత్రం ఫినిష్ చేయాల, ప్లాస్టరింగ్ వర్క్. ఇది చూడండి, విండోస్ చూడండి ఎలా ఉన్నాయో, నేరోగా ఉండి పైన ఇది ఇందనే పెద్ద పెద్ద విండోస్ కదా, ఇదేమో ఇలా పెట్టాడు. చూడండి ఇక్కడ నెట్ పెట్టి ఏదో మేబీ ప్లాస్టింగ్ వర్క్ కూడా ఆపేశారు అప్పట్లో. ఇది చూడండి, అసలు ప్లాస్టింగ్ చేయలే ఇక్కడ. ఈ రూమ్ ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అంట, అది మన టాప్ మోస్ట్ గెస్ట్ రూమ్. ఇదిగోండి ఈ విండో చూడండి, కిందేమో నేరోగా పెట్టి పైన ఇది. సో ఇక్కడ నుండి వ్యూ చూడండి, బా మంచి ప్లాన్తోనే కట్టాడు గట్టిగా, కాకపోతే ఇలా అయిపోయింది దాని ఫేట్. అంతా ఓపెన్ కారిడార్. ఇదిగోండి ఆ రూము, గెస్ట్ రూము ఇది. ఇంకో పైన ఉంది, దీనిపైన చిన్నగా మళ్ళీ ఏదో బాల్కనీలా కట్టాడు చూడండి. అక్కడ రూమ్ ఉందా మళ్ళీ తెలియదు, మరి ఆ రెండు అలా పెట్టేసి ఇదంతా చూడండి ఎలా కోటలాగా కట్టాడు. ఎంత తార్ షీట్ వేశారు పైన, అంటే ఏమైనా లీకేజ్లు అవి రాకుండా ఉంటాయి. ఇది ఇక్కడ కూడా తార్ షీట్లు వేశారు ఇదంతా చూడండి. ఇక్కడ నుండి ఇదంతా చూడండి. ఇక్కడ మనం మీకు ఎదురుగా కనపడుతున్న రూమ్లో ఉంది, ఇంకా పైన ఇంకో రూమ్ ఉంది గెస్ట్ రూము. సో ఇక్కడ నుండి వ్యూ ఎంత ఒక ఇటుకురాయిని ఇలా చెక్కారు షేప్లో. ఇండియా నుండి వచ్చినాయంట, ఇటురాళ్ళన్నీ ఇండియా నుండి వచ్చినాయంట. ఇది చూడండి ఇక్కడ వ్యూ. ఇక్కడ మళ్ళీ అంతా అన్ఫినిష్డ్గా వదిలేసాడు కాబట్టి అలా ఉంది. ఫినిష్ చేస్తుంటే వావ్, ఇదంతా వీళ్ళు పెట్టినట్టున్నారు. ఇదిగోండి ఇటా పెట్టాడా, మళ్ళీ ఇటువైపు కూడా కిందకి మెట్లు, ఇటువైపు మెట్లు ముందుకెళ్ళి నుండి చూడటానికి, ఇలా వెళ్ళి చూడటానికి. ఇదంతానేమో ఆ రూముల పైన అది చూడండి కారిడారు, దానిపైన కారిడార్, దానికి ఇంకా పైన ఉంది. ఇది G+3 కాదు, G+5 లాగా ఉంది. ఆ పైన ఎక్స్ట్రీమ్ పైకి చూడండి ఎలా ఉంది, వెళ్ళి ఫుల్ గాలేస్తుంది. ఇదంతా ఎస్టేట్ అంట, 1000 ఎకరాల ఎస్టేట్ అంట. అక్కడ చిన్న హట్ ఉంది. ఇదిగోండి ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉంది. పై నుండి ఇందాక మనం అక్కడికి వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేసాం. ఇదేమో రూములు, కింద రూములకి పైన తార్ షీట్ వేసారు చూడండి. సో మామూలు ఇక్కడ అన్ఫెన్స్డ్గా ఉంది, అన్ఫెన్స్డ్ మొత్తం ఇలా వేసారు. మనం ఇక్కడ నుండి వచ్చాం. ఈ పైన అంతస్తులు మాత్రం చిన్న స్టెప్స్ ఇచ్చాడు. ఇది చూడండి లిఫ్ట్, అప్పట్లో వేసినప్పుడు ఎవరిదో కాలి ముద్ర అలా వేసాడు. ఎంత చూడండి, ఇక్కడ చిన్న ఏదో లగేజ్ రూమ్ లాగా గాలి వస్తుంది, ఇక్కడ మామూలుగా లేదు. ఇదిగోండి ఇది ఒక రూమ్. మళ్ళీ ఇది చూడండి లిఫ్ట్ కోసం ఎంత లిఫ్ట్, ఆ రోజుల్లోనే 5-6 అంతస్తులు లిఫ్ట్ పెట్టాడంటే. ఇది కూడా గెస్ట్ రూమేనంట. చూడండి అన్ఫినిష్డ్గా పైన ప్లాస్టింగ్ వేయకుండా వదిలేసి డ్రీమ్ హౌస్ లా కట్టుకోవాలనుకున్నాడు. చూడండి క్రాక్స్ ఇచ్చేసి మొత్తం. కానీ అతను ఈ టేస్ట్ భలే ఉంది. ఆ విండోస్ చూసారా, నేరోగా ఉండి పైన మరి సర్కిల్గా వెంటిలేషన్ కోసం అదొక డిజైను, ఇదొక డిజైన్. సర్కిల్గా వచ్చింది, అదేమో కొంచెం కీ షేప్లో వచ్చింది. ఇది పైకి వచ్చిన తర్వాత ఓపెన్ టెర్రస్ ఇదంతా. ఇదిగోండి ఇదేమో లిఫ్ట్ కోసం ప్లాన్ చేసి పెట్టాడు. చూడండి ఎంత ఉందో, 1 2 3 4 మొత్తం 4 అంతా. పైకి వచ్చిన తర్వాత ఇదంతా చూడండి పడిపోకుండా ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు చుట్టూతా. ఇదిగోండి మొత్తం ఇటు సైడ్. ఈ సరిపోవు, ఇంకొంచెం మంచిగా హైట్లో పెట్టాలి.
ఇక్కడ నుండి వ్యూ చూడండి, సరౌండింగ్స్ వ్యూ ఎలా ఉందో. అక్కడ మళ్ళీ ఇంకో హట్ ఉంది. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. నిజంగా మెచ్చుకోవాలి అతన్ని, నేను హైలీ రికమెండ్ చేస్తాను. సో పైన ఇలా ఉంది ఓపెన్ టెర్రాస్, ఏమంతా ఓపెన్గా ఏం చేయకుండా వదిలేశారు. చాలా అప్పట్లోనే అంటే మేబీ ఇదిగో అలా కడదాం అనుకున్నాడు, అలా పెట్టి కొంచెం ముందుకు వదిలేసి బ్రిక్ వాల్తో ఇదిగో ఈ ప్లేస్లో కడదాం అనుకున్నాడేమో. చూడండి మన వాళ్ళు నేల మీద కూడా రాస్తున్నారు, గోల్డ్ అయిపోయింది శక్తివేలు అంట ఈ మొత్తం అయ్యే లవ్ సింబల్లో మొత్తం ఇలా తార్ షీట్ల మీద రాసి చూడండి, కవిత లవ్స్ కృష్ణన్ అంట, అడ్డేతో సహా చేసాడు దౌర్భాగ్యుడని. ఎందులో నాశనం చేస్తారు ఇలా.